వినటం రాష్ట్ర ప్రజల వంతు అయింది అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేదు కాబట్టి నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ మట్టుకు కూర్చోబెట్టి కులాలను ఇస్తా రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు రామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాననే డైలాగు అత్తారింటికి దారేదిలో డైలాగ్ లాగా, చేతులెత్తి మొక్కుతున్నాను అత్తయ్య, మా ఇంటికి రా, నీకోసం ఇప్పటికీ ఒక ప్లేట్ ఉంది అత్తయ్య అని చెప్పినటువంటి డైలాగ్ అనమాట ఆ డైలాగ్. సో దయచేసి నన్ను కులానికి పరిమితం చేయొద్దు అని చెప్పినటువంటి డైలాగు, అంత అద్భుతమైనటువంటి డైలాగు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఈ ఒక్క వీడియో చూపించిన తర్వాత నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ఎందుకంటే ప్రజలకి అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారంటే, సినిమాల్లో లాగా ప్రజలు 3 గంటలు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతారేమో అనుకుంటారు. ప్రజలకి మతిమరుపు ఉండదు, మీకు మతిమరుపు ఉంటుంది. నాయకులుగా, ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా మీకు మతిమరుపు ఉంటుంది, కానీ ప్రజలకు మతిమరుపు ఉండదు, ఇంటర్నెట్కి మతిమరుపు ఉండదు. ప్రతిదీ క్యాప్చర్ చేస్తుంది. ది మోస్ట్ ట్రెండింగ్ కామిక్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ శతాబ్దానికి అది పవన్ కళ్యాణ్. ఐ డోంట్ నో రీజన్ వై. ఆయన మాట్లాడే మాటకి, చేసే చేష్టకి, అంతకుముందు ఎవరో ఎక్కడో పిఠాపురంలోనో కాకినాడలోనో ఈయన ఆవేశంగా మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న అతను ఒక వ్యూస్ ఇలా చూస్తూ ఉంటాడు ఆయన ఆవేశం మాట్లాడుతుంటే. నాకు తెలిసినంతవరకు ఈ రోజు వరకు దానంత కామిక్ వీడియో ఇంకొకటి లేదు. మరి ఈయన ఎట్లా ప్రజలు ఓట్లేసి 90,000 మెజార్టీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారో, ఈయన వెనక ఎలాగ ఒక కమ్యూనిటీ ర్యాలీ అవుతుందో, ఈయన ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించే నాయకుడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయనలో క్వాలిటీస్ నాకు కనిపించడం లేదా, లేకపోతే రాష్ట్ర ప్రజలు చూడగలిగిన యాంగిల్లో నేను చూడటం లేదా, లేకపోతే ఆయనకి యాంగిల్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు చూసే కోణంలో మేము చూడటం లేదా, నాకైతే అర్థం కాదు. మేబీ నేను దేవుని కూడా కోరుకునేది ఏంటి అంటే, రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ చూసే కోణంలో చూసే ఉద్దేశం, అవకాశం, బాధ, లేకపోతే అలాంటి పర్సెప్షన్ నాకు కూడా ఇవ్వమని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. సో సరే, దేవుణ్ణి కోరుకుంటున్న తర్వాత విషయం. కానీ సుగాలి ప్రీతి గురించి ఒక వీడియో చూపించిన తర్వాత నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అవటానికి ఆయనకి 5 రీజన్స్ రాస్తే 5 రీజన్స్ ఏం లేవులేండి, ఒక 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, సుగాలి ప్రీతి అంశాన్ని గుండెలు బాదుకొని రంకెలు పెట్టి అరవటం. రెండో అంశం, కూటమి ప్రభుత్వంలో ఆయన్ని ఇంక్లూడ్ చేయటం. ఆయనకున్నట్టు 5.6% ఓటింగ్ తోటి 100% స్ట్రైక్ రేట్ సాధించి కూటమితోటి బీజేపీ తెలుగుదేశంతో కలవటం వల్ల ఆయనకి స్ట్రైక్ రేట్ అవటం. ఈ 3 అంశాలే ఆయన ఈరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టి. సో ఇవి కూర్చోబెట్టిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. ఉప ముఖ్యమంత్రి గారి వీడియో కదా, ఎక్కువ యాడ్లు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తుంటారు. సో అందువల్ల యాడ్లు నిరంతరం యాడ్లు వస్తూ ఉంటాయి అనమాట, ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది దీనికి. అందువల్ల యాడ్లు వస్తూ ఉంటాయి వీడియో ప్లే చేయాలంటే. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ, వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్ ద స్టేట్ అండ్ ఇట్స్ సిటిజన్స్. లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్. జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప ఆశ మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు బిడ్డను. చంపితే ఊరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్గా
ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాం. లా అండ్ ఆర్డర్ అనేది సోషల్ మీడియా ట్రయల్స్ కాదంట, ఉపన్యాసాలు కాదంట, ఎలిగేషన్ కాదంట, అది సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుందంట. సాక్ష్యాధారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సుగాలి ప్రీతి మదర్ని గుండెలకు హత్తుకొని ఆధారాలన్నీ చూసి పోస్ట్ మార్టం రిపోర్టు ఎగ్జామిన్ చేసి సైటాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి న్యూరాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి FIR 161 స్టేట్మెంటు ఛార్జ్షీట్ మొత్తం ఎగ్జామిన్ చేసి మీరు అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మంచినీళ్ళు తాగకుండా మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ యూట్యూబ్లో ఫేస్బుక్లో అవి 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 స్టోర్ చేసి ఉన్నాయి. ప్రజలు చాలా 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 ఊరికి ఈజీగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి అని కొట్టేస్తే కొన్ని వేల వీడియోలు దాని మీద వస్తాయి. మరి ఈ ఎవిడెన్స్లన్నీ ఎగ్జామిన్ చేయకుండానే మాట్లాడారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడదు. అబ్బో నిజమే. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని ఆ స్కూల్కి వెళ్ళింది, శవం తిరిగి వచ్చింది, ఊరేసారని చెప్పారట. బిడ్డని తెలియదు. అవుట్రీచ్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. సిబిఐకి వైసీపీ గవర్నమెంట్ తూతు మంత్రంగా ఈయనంట 1,50,000 తోటి ఒక సభ చేస్తే ఈయన చూసి భయపడిపోయి టెర్రర్ అయిపోయి ఈయన పెద్ద మహారాజు గారు యుద్ధం చేసేస్తాడు, వచ్చి ఆక్రమించేస్తాడని చెప్పి ఈయన భయపడిపోయి ఈయన చూసి అంటే 1,50,000 మందితోటి యుద్ధం చేస్తే సిబిఐకి ఇచ్చిందంట, తూతు మంత్రంగా సిబిఐకి ఇచ్చిందంట. మరి ఈయన తూతు మంత్రం కాకుండా మంగళ వాయిద్యాలతో ఏమైనా సిబిఐకి ఇచ్చాడా లేదో చూద్దాం ఒకసారి. చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే అంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. సాక్ష్యాధారాలన్నీ మీడియా సోదరులు చాలా స్పష్టంగా వినాలి. సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో అంటే 2019-24 మధ్య చెడిపేశారు అంట. ఆవిడ ఊరేసుకున్నది అంట, ఆమెను ఎవరో చంపేశారంట, ఆవిడ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయో సోషల్ మీడియా ట్రయల్ కాదంట. ఇవన్నీ సాక్ష్యాధారాలన్నీ అంట. అవి లేకుండా చట్టంలో నిరూపణ కాదంటే ఈయన ఒక పెద్ద న్యాయమూర్తి. మనం చదివిన 10th క్లాస్కి మరి ఏం న్యాయ సూత్రాలు ఈయనకి తెలుసో నాకు అర్థం కాదు, ఏం ఎవిడెన్షరీ ఎవల్యూషన్ తెలుసో నాకు అర్థం కాదు. ఈయన పెద్ద న్యాయమూర్తిలాగా పెద్ద లాయర్ లాగా సినిమాల్లో ఏదో వకీల్ సాబ్ అని క్యారెక్టరే కానీ లాయర్ అయిపోయినట్టు న్యాయాలు లేవని ఈయనే ఎగ్జామిన్ చేసి ఈయనే సిబిఐ ఆఫీసర్ లాగా ఈయనే ఒక కన్క్లూజన్కి ఇచ్చేసి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ట్రయల్ కమిన్స్ కాని ఒక కేసులో సాక్ష్యాధారాలు లేవు అని ప్రపంచానికి వచ్చి మీడియా సాక్షిగా కొన్ని లక్షల మంది చూస్తున్నట్టు చెబితే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున ఈ కేసులో పోలీసులు రేపొద్దున ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు? ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు అని ట్రయల్ కమిన్స్ కాకముందే నిందితుల్ని వదిలేస్తారు అని మీరు చెప్పేశారు అంటే రేపొద్దున ఈ కేసులో నిందితులకి ఏమి శిక్ష పడుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.